ఆసిఫాబాద్ జిల్లాలో పులి తీవ్ర కలకలం రేపుతోంది. కాగజ్ నగర్ మండలం బెంగాల్ క్యాంప్ 6వ నెంబర్లో పత్తి చేనులో పనిచేస్తున్న మహిళపై పులి ఒక్కసారిగా దాడి చేసింది. దీంతో మహిళకు తీవ్రంగా గాయాలు కావడంతో వెంటనే స్పందించిన తోటి రైతులు ఆసుపత్రి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. మృతురాలు గన్నారం గ్రామానికి చెందిన మోర్లే లక్ష్మిగా గుర్తించారు. పులి దాడి ఘటనతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు ఆదిలాబాద్ నుండి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. ఓకే, థ్యాంక్ యూ యామిని. ఏదైతే ఆదిలాబాద్ జిల్లాలో అయితే గత కొన్ని రోజులుగా అయితే పులి సంచారం అయితే కలకలం రేపుతున్నాయని చెప్పవచ్చు. ఏదైతే అటు నిర్మల్ జిల్లాలో కానీ, ఇటు ఖానాపూర్ జిల్లాలో కానీ, అటు కుంటలలో కానీ గత కొన్ని రోజులుగా అయితే పులి సంచారం కలకలం రేపడంతో అయితే ఇటు ఈ మధ్య కాలంలో ఇటు కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో వాంకిడి మండలంలో గత 3 రోజులుగా ఏదైతే పులి కనిపించిన ఛాయలు అయితే ఉన్నాయో దాని నుంచి కాగజ్నగర్ కారిడార్ లో అయితే పులి ఈ రోజు ఉదయం పత్తిచేనులో పనిచేస్తున్న మోర్లే లక్ష్మి అనే పులిపై అయితే దాడి చేయడంతో అయితే ఆమె మృతి చెందినది సమాచారం. ప్రస్తుతానికి ఆమె న్యాయం చేయాలి అని అయితే అటవీ శాఖ అధికారి కార్యాలయం ముందు అయితే అక్కడ ఉన్న గ్రామస్తులు కానీ, బీజేపీ నాయకులు కానీ, ఇటు కాంగ్రెస్, సిపిఐ నాయకులు అయితే ధర్నా చేస్తున్నారు. వారి కుటుంబానికి వెంటనే ఆర్థిక సాయం చేయాలని అదే డిమాండ్ చేస్తున్నారు. ఇటు పులి దాడిలో అయితే ఇటు ముఖ్యంగా చెప్పాలంటే ఇటు కాగజ్నగర్ ఏరియాలో ఇప్పుడు గతంలో కూడా అటు ఏనుగు దాడిలో కావచ్చు, ఇటు పులి దాడిలో కావచ్చు చనిపోయిన దాఖలాలు ఉన్నాయి. దీనిపైన అటవీ శాఖ అధికారులు అయితే ప్రత్యేక చర్యలు చూపాలని, ఇటు వన్యప్రాణులకే కాకుండా జీవన వ్యవస్థ పైన కూడా కొంచెం దృష్టి సాధించాలని అయితే చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ.